అవన్నీ కూడా ప్రభుత్వ భూములు అయినా కూడా గిరిజనులకి ఎకరానికి ప్రభుత్వ భూములు అయినా కూడా మేము ఎకరానికి 18 లక్షల చొప్పున 23 లక్షల రూపాయలు ఎకరానికి కట్టించి వాళ్ళని మెప్పించి ఒప్పించి ప్రజాహితం మైబాద్ గిరిజనుల కళలని ఆడ తీర్చడం కోసం వైభవపేతంగా మైబాద్ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం జిల్లా ఇవ్వడమే కాకుండా అలాంటి గిరిజన బిడ్డలు అలాంటి వెనుకబడిన ప్రాంతానికి మెడికల్ కళాశాల అందించి కలెక్టర్ కార్యాలయాన్ని అక్కడ నిర్మించి ఇచ్చారు. నువ్వు దేనికోసం తీసుకున్న భూములు రేవంత్ రెడ్డి? నీ సొంత నియోజకవర్గంలో ఇవాళ ప్రైవేటు కంపెనీలకి నీ బంధువర్గానికి పచ్చగా పండుతున్న పంట భూములని ఇవాళ అడ్డికి పావుషేరు గుంజుకొని బెదిరించి అదిరించి 8 నెలల నుంచి వాళ్ళని హింస పెట్టి భయాందోళనకు గురి చేసి గుంజుకుంటున్నావు. దీనికి దాని పోలిక ఉందా? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి, పోల్చుకోవడానికి కూడా. ఏ రకంగా పోలిక ఉంది మైబాద్ గిరిజన